మంచి స్టాక్ అంటే ఇలా ఉండాలని చెప్పడానికి ఇవాళ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తానండి. మంచి స్టాకు అని చెప్తే అది డేటా సెంటర్ స్టాకా, సెమీ కండక్టర్ స్టాకా, ఇలాగా చాలా బజ్ ఉంటేనే దాన్ని మంచి స్టాక్ అనుకుంటున్నారండి. కానీ ఈ కంపెనీ సైలెంట్ గా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. సో ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీని స్టాక్ ప్రైస్ పరంగా, కంపెనీ తాలూకా ఫండమెంటల్స్ పరంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిస్ అవ్వకుండా వినండి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నారు అనుకుందాం. ఆ కార్ కి 20 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అని చెప్పారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు 20 చెప్తే కనీసం 15 వస్తే చాలే అనుకుంటాం మనం. కానీ మీరు కొన్న కార్ అనూహ్యంగా 21, 22 తీసుకొస్తే మైలేజ్ ఆశ్చర్యపోతారా లేదా? అలాగే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ తాలూకా కెపాసిటీ 10.5 మిలియన్ టన్స్ అండి. కానీ FY 26 లో వీళ్ళు ప్రాసెస్ చేసిన కెపాసిటీ ఏంటో తెలుసా? 11.7 మిలియన్ టన్స్. అంటే కంపెనీ వాళ్ళ తాలూకా డిజైన్డ్ కెపాసిటీ కన్నా ఎక్కువ పని చేస్తుంది. అయితే మీరు అడగచ్చు, సార్ ఎప్పుడో మైలేజ్ ఒకసారి అలా వస్తుంది, ప్రతిసారి అలా వస్తుంది అని చెప్పి. నిజమే, కార్లకైతే అంతే, ఎప్పుడో ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంటుంది, ఆశ్చర్యపోతుంటాం. బట్ కానీ ఇక్కడ గమనించండి, ఇలా జరిగింది కంపెనీ విషయంలో ఒకసారి కాదు, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందండి. అందుకే ఈ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వాళ్ళు అసలు మా కంపెనీకి ఇంకా ఎంత సామర్థ్యం ఉంది అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెస్ట్ చేస్తామంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ డీటెయిల్స్ పూర్తిగా విన్నాక నేను చెప్పింది మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, టెలిగ్రామ్ లో చాలా ఫేక్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. మన గ్రూప్ పేరు ట్రేడింగ్ మారథాన్ తెలుగు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే వాట్సాప్ లో మీకు రిప్లై లో లింక్ వస్తుందండి. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో మన గ్రూప్ ని సెర్చ్ చేస్తే చాలా ఫేక్ గ్రూప్స్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఉండే చాలా ఛానల్స్ కి ఇలాగ ఫేక్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేసి డబ్బులు దండేస్తున్నారండి. జాగ్రత్త, అవన్నీ కూడా స్కామ్స్. మేమైతే ఎటువంటి పోర్ట్ఫోలియో హ్యాండ్లింగ్స్, బైసెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు, ఎవరి దగ్గర అలాగా డబ్బులు కూడా తీసుకోవట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇలా ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. మన గ్రూప్ లో పెట్టే మెసేజ్లు ఒకసారి పైనుంచి కింద వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మన వీడియోలు, మన మెసేజ్లు తెలుగులో కూడా కనిపిస్తుంటాయండి. ఎంతసేపు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చింది, అకౌంట్ హ్యాండ్లింగ్ చేసేస్తాము, డబ్బులు వచ్చాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఇలాగా చాలా ఫేక్ గ్రూపులు రన్ అవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మన ఒక్క ఛానల్ కాదండి, అన్ని ఛానల్ సంబంధించి కూడా ఇలాగే జరుగుతుంది. వాటితో జాగ్రత్త. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో యాడ్స్ వస్తున్నాయండి. ఈ యాడ్స్ కూడా చాలా మటుకు ప్రమాదంగా మారబోతున్నాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో వచ్చే యాడ్స్ ని కూడా క్లిక్ చేయొద్దు. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ పేరు చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ అండి. సో ఇప్పుడు మీకు కంపెనీ తాలూకా ప్రైస్ యాక్షన్ గురించి, కంపెనీ తాలూకా స్టాక్ ప్రైస్ హిస్టరీ గురించి మాట్లాడతానండి. అయితే ఇప్పుడు కంపెనీ తాలూకా స్టాక్ ప్రైస్ గురించి కొంత బ్రీఫ్ అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ కంపెనీ తాలూకా ప్రైస్ యాక్షన్ చూసి అమ్మో అంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ కంపెనీని 200 రూపాయల దగ్గర ఫస్ట్ బ్రేక్అవుట్ అయినప్పుడు చెప్పుకున్నామండి. ఆ తర్వాత ఏమైంది, అది 400 వరకు వెళ్ళింది. 400 దగ్గర కూడా మళ్ళీ బ్రేక్అవుట్ అయిందండి. ఆ తర్వాత 800 దగ్గర బ్రేక్అవుట్ అయింది. నేను చెప్తున్న చార్ట్ ప్యాటర్న్స్ గమనించండి. అంటే కంపెనీ కంటిన్యూస్ గా గడిచిన 3-4 ఏళ్లలో ఇలా పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం చేస్తూనే కనిపిస్తుంది. అంటే ఇది ఒక సిక్లికల్ కంపెనీ అండి. కాకపోతే ఈ కంపెనీ 800 రూపాయలకి వెళ్ళిన తర్వాత మంచి బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పుకున్నామండి. ఆ తర్వాత ఏమైందంటే మార్కెట్ లో పరిస్థితుల దృష్ట్యా, కంపెనీ దగ్గర సిక్లికాలిటీ నేచర్ దృష్ట్యా మళ్ళీ కంపెనీ కాస్త 400కి అయితే వచ్చింది. దీని గురించి ఎంత మంది తిట్టుకున్నారో. మీరు ఈ స్టాక్ చెప్పారు, కంపెనీ ఏమో పడిపోతుంది అని చెప్పి. కానీ ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ చూస్తే 800 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి తిరిగి ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళిపోయిందండి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చార్ట్ గానీ, డ్రాయింగ్స్ గానీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి, బైసెల్ రికమెండేషన్స్ కాదు. సో ఇలా స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఎంతకు వచ్చింది అంటే 1250 రూపాయల దగ్గరకు వచ్చిందండి. కంపెనీ దగ్గర స్టాక్ పిఈ చూస్తే ఏ విధంగానూ హైయర్ వాల్యుయేషన్స్ లో ఉంది అని చెప్పలేం. ROCE చూస్తే 35% కనిపిస్తుంది, ROE 32% కనిపిస్తుందండి. మార్కెట్ క్యాప్ కూడా 18,000, 19,000 దగ్గరగా ఉంది. సో గ్రోత్ పొటెన్షియల్స్ అయితే ఉన్నాయి. మరి దీనికి గ్రోత్ ఉందని ఎలా చెప్తున్నారు? కంపెనీ దగ్గర సేల్స్ గమనించండి, గడిచిన 5 సంవత్సరాల్లో ఎలా పెరిగాయి చూసారా? ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి, కన్సిస్టెంట్ గా మనకి మెయింటైన్ అవుతుందండి. అయితే మీరు అడగచ్చు, సార్ ఒకసారి మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఓసారి ప్లస్లోకి వస్తుంది, ఓసారి తగ్గిపోతుంది, ఏంటి సార్ ఇదని? మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, ఇది ఒక సిక్లికల్ కంపెనీ అండి. అందువల్ల మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మార్జిన్స్ తగ్గితే స్టాక్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ మార్జిన్స్ పెరిగితే స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇక నెట్ ప్రాఫిట్స్ గమనించండి, గడిచిన 5 ఏళ్లలో 2,000 కోట్ల లాస్ నుంచి ఆల్మోస్ట్ 3,000 కోట్ల ప్రాఫిట్ లోకి అయితే వచ్చింది. సో మధ్యలో ఎప్పటికప్పుడు ఒడిదొడుకులు కనిపిస్తున్నాయండి, బట్ వీళ్ళు సస్టైన్ అవుతూ రికవర్ అవుతున్నారు. ఇక కంపెనీ దగ్గర ఫిక్స్డ్ అసెట్స్ గమనించండి,
7,000 కోట్లట. ఏ కంపెనీకి అయితే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ ఉంటాయో వాటికి గ్రోత్ బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఫిక్స్డ్ అసెట్స్ గడిచిన 5 సంవత్సరాలుగా పెద్దగా గ్రోత్ ని చూడలేదండి. ఇది మనకి ఇంకా పెరిగితే చాలా మంచి విషయం. కంపెనీ దగ్గర బారోయింగ్స్ గమనించండి ఎలా తగ్గిపోయాయో, అండ్ కంపెనీ దగ్గర రిజర్వ్స్ అయితే చూడండి ఎలా పెరుగుతున్నాయో. అంటే ఖచ్చితంగా కంపెనీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ జనరేట్ అవుతుంది, అప్పులు తక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాష్ ఫ్లో గమనించండి, హైయెస్ట్ ఎవర్ క్యాష్ ఫ్లోస్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కంపెనీ ఇప్పటికే కెపాసిటీ అంతా ఫుల్ గా నడుస్తుంది కదండి, మరి తర్వాత ఇంకా గ్రోత్ ఉంటుందా అంటే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న అసలైన సీక్రెట్ ఇదే. ఎందుకంటే రికార్డు స్థాయిలో డీజిల్ ని, పెట్రోల్ ని, ఎల్పిజిని ఇలా అన్ని సెగ్మెంట్స్ లోని కూడా ఆపరేషన్ మెట్రిక్స్ లో రికార్డు స్థాయిలో పనిచేస్తున్నారండి. కానీ ఇక్కడ చాలా కంపెనీస్ ఏమవుతాయి, వన్స్ కెపాసిటీ ఫుల్ అయిపోతే అక్కడతో స్టాగ్నేట్ అయిపోతాయి. కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తే గానీ గ్రోత్ రాదు. కానీ ఇక్కడ సిపిసిఎల్ లో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జిస్టింగ్ కెపాసిటీతోనే ఫర్దర్ గా ఇంకా ఎక్కువ మార్జిన్స్ ఎలాగ తీసుకురావాలి అని ట్రై చేస్తున్నారండి. అఫ్ కోర్స్ మరో 1,600 కోట్లతో మరో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే డీజిల్ అన్ని కంపెనీలు అమ్ముతాయండి, కానీ హై వాల్యూ లూబ్రికెంట్స్, ఆయిల్ తయారు చేసే కంపెనీలు చాలా తక్కువ. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి వీళ్ళ అవుట్పుట్ లో కేవలం 7 to 8% మాత్రమే నీష్ ప్రొడక్ట్స్ ఉన్నాయట. ఇవి ఇంచుమించుగా 15% వరకు మార్జిన్స్ ఇస్తున్నాయట. సో ఇప్పటికే కెపాసిటీ ఎక్కువ ఉండి ఇంకా ఎక్కువ కెపాసిటీని టెస్ట్ చేయడానికి చూస్తున్నారట. దాంతో పాటు ప్రతి బ్యారెల్ నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు రావడానికి మరికొన్ని హై వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, నీష్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఇంకా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దీనికోసం అప్పులు చేయట్లేదండి. మీకు అర్థమవుతుందో, అప్పులు తగ్గిపోతున్నాయి కంపెనీకి. ఇంతకు ముందు డెట్ ఈక్విటీ రేషియో 0.39% ఉంటే ఇప్పుడు అది 0.18% వచ్చేసింది. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒకేసారి 3 పనులు చేస్తున్నారు. ఫస్ట్ కెపాసిటీని పెంచకుండా వాళ్ళ తలక అవుట్పుట్ ని పెంచుతున్నారు. అండ్ సేమ్ దాంట్లోనే ఫర్దర్ గా హై మార్జిన్ ఉండే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. సైమల్టేనియస్ గా ఉన్న అప్పులు కూడా తగ్గించుకుంటున్నారు. మరి ఫండమెంటల్ గా ఇంత స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ మార్కెట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకుంది మార్కెట్లు కాదండి. ఈ స్టాక్ గురించి నేను 200 రూపాయల దగ్గర నుంచి మాట్లాడుతున్నా. బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి మనం చెప్పుకున్నాం. మనం ఏంటంటే మార్కెట్ లో ఎక్కడ హైప్ కనిపిస్తే అటుపక్క ఆలోచిస్తుంటాం, పాతవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో అందుకే ఇప్పుడు మనం పాత కంపెనీ లాగా ఏదో పెరుగుతోంది అని వదిలేస్తారా, లేదు ఇక్కడి నుంచైనా ఫాలోఅప్ చేస్తారా అనేది మీరు డిసైడ్ చేయండి. సో ఇంతవరకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా అండి, లేదు మీకు నచ్చాయా? మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏదైనా స్టాక్ పేరు చెప్తే ఇది పెరిగిపోయిన తర్వాత చెప్తారనో, లేదు అంటే ఇది మల్టీ బ్యాగర్ అయిపోతుందనో చెప్పి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. మంచి స్టాక్ ని ఎలా కనిపెట్టాలో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇవి నేర్చుకుంటే మీరు మీ సొంతంగా కొన్ని స్టాక్స్ కనిపెట్టగలుగుతారండి. నా ఉద్దేశం అది. స్టాక్ పేరు కనబడగానే చాలు స్కిప్ చేసేయడం, లేదు అంటే చార్ట్ ఓపెన్ చేసి పెరిగిపోయిందా లేదా అని చూడడం. పెరిగిపోతే పెరిగిపోయింది అంటారు, పడిపోతే పడిపోయింది అంటారు, తక్కువ ఉంటే తక్కువ ఉంది అంటారు. ఎంతసేపు ఇలాగ ఏదో ఒకటి నెగిటివ్ కోసం చూస్తున్నారు కానీ పాజిటివిటీ కోసం ఎవరు ఆలోచించట్లేదు. మీ ఏ కంపెనీ కూడా రాముడు మంచి బాలులాగా 100% మంచి లక్షణాల కంపెనీలు దొరకవండి. అన్ని బాగున్న టైంకి స్టాక్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మంచి కంపెనీలు ఇలాంటి చిన్న చిన్న విషయాలతో వదిలేస్తున్నారండి. గ్రోత్ ఉన్న కంపెనీస్ నే పట్టుకోవాలి. దానికి ట్రాక్ రికార్డ్ కూడా తోడైతే ఇంకా మంచిది. ఆల్రెడీ పెరిగిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయని అమ్మో 25 ఏళ్ళ జీతం అయిపోయింది ఏడుస్తారండి ఎవరైనా? స్టాక్ ప్రైస్ కూడా అంతే, పెరిగితే పెరిగింది, ఇంకా ఎంత పెరుగుతుందో మనం ఆలోచించగలగాలి. లేదు ఇది పెరిగిపోయింది నిజంగా అనిపిస్తే నెక్స్ట్ పెరగబోయే స్టాక్స్ ఎలా కనిపెట్టాలో, ఈ స్టాక్ లో అలాంటి విషయాలు ఏం గమనించామా లేదా, అలాంటి మరో కంపెనీలు ఉన్నా లేదా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో నేను చెప్తున్న పాయింట్ అర్థమైందా అండి? ఈ కంపెనీలో ఇప్పుడు మనం ఏ పారామీటర్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ పారామీటర్స్ సేమ్ సెక్టర్ లో వేరే కంపెనీకి అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు మిగిలిన సెక్టర్ లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి కదా, మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేదా, ఇలాంటివి చూడడం నేర్చుకుంటే మనకు కూడా మంచి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం వస్తుంది. సో మంచి స్టాక్ అంటే ఇలా ఉండాలి అని చెప్తే ఈ స్టాక్ పెరిగిపోయింది, ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారండి. వీటికి సమాధానం చెప్పలేం. చెప్తే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. ఎనీహౌ నా వంతు ప్రయత్నంగా మీ వరకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నానండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినా, కరెక్ట్ అనిపించినా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.